హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మెస్సెస్ కామ్. సమ్మర్ స్టార్ట్ అయిందంటే చాలు మా సైడ్ గంగ జాతరలు అయితే స్టార్ట్ అయిపోతాయి, గంగమ్మ జాతరలు. సో ఈ ఇయర్ ఫస్ట్ జాతర అనమాట ఇది వచ్చి మా ఊరికి 2 అవర్స్ డిస్టెన్స్లో ఉంది గుడి, అనంతపురం అమ్మవారి గుడి. సో అక్కడికి ఎందుకు వెళ్తున్నామంటే ఇంతకు ముందు ఒకసారి మా మామకి యాక్సిడెంట్ అయింది. సో అప్పుడు మొక్కున్నాము, అందుకోసం అనేసి ఇప్పుడు జాతర స్టార్ట్ అయిందని ఒకసారి గుడికి వెళ్ళేసి వద్దాము అనేసి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నేను మా ఆయన మా పిల్లలు స్టార్ట్ అయ్యి ఊరికి వెళ్ళి అక్కడి నుంచి మా అత్త వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. అన్నట్టు ఫెస్టివల్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏది అన్నదైతే కమెంట్ చేయండి. నాకైతే ఉగాది పండగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా సైడ్ ఉగాదికి చాలా బాగా జరుగుతుంది జాతర. మదనపల్లిలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మదనపల్లిలో ఉగాదికి చౌడేశ్వరి అమ్మకి పూజ చేపిస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా నెమళ్ళు, మా ఊరి దగ్గర ఊరికి కొంచెం అవతల వచ్చినాము అంతే, ఇక్కడ ఫుల్గా నెమళ్ళు అవన్నీ వచ్చేసినాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా నెమళ్ళు వచ్చేస్తున్నాయి, నెమళ్ళని జింకలని ఎక్కువ వచ్చేస్తున్నాయి ఊర్లలోకి. ఇంకా మేము గుడికి రీచ్ అయ్యే వరకే చాలా లేట్ అయిపోయింది. గుడికి వెళ్ళి చూస్తే రష్ ఫుల్గా ఉంది, కానీ దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. టైం ఏం పెద్ద పట్టలేదు, హాఫ్ అన్ అవర్ అంతే. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. గుడి కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. ఈ గుడి ముందరే మా మామకి యాక్సిడెంట్ జరిగింది, అందుకని ఇక్కడ మొక్కున్నాము. అందుకనేసి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇక్కడికి. చాలా బాగా అనిపించింది. డెకరేషన్ అయితే చాలా బాగా చేసినారు, సింపుల్గా క్యూట్గా బాగుంది. అండ్ మేము వెళ్ళినప్పటికీ వీళ్ళు కలెక్టర్ వాళ్ళు కూడా వచ్చినారనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టర్, రాయచోటి కలెక్టర్, ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చినారు. అమ్మవారిని చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. అలంకరణ కూడా చాలా బాగా చేశారు అమ్మవారికి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత మంచిగా అనిపించింది. ఇంకా దర్శనం అంతా అయిపోయే వరకు వచ్చి బయట కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అయ్యాము. ఫుల్ వేడి. ఇక్కడ ఏంటంటే మనకి నీళ్ళు మజ్జిగ పంచుతూ ఉన్నారనమాట. నాకు అది చాలా బాగా అనిపించింది. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ గుళ్ళో మజ్జిగ నీళ్ళు పంచుతూ అన్నారు. ఇంక ఇక్కడ పూజ అంతా చూసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ మనకి స్టాల్స్ అన్నీ పెట్టినారు, చాలా బాగున్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చినవి కొన్ని చూపిస్తాం మీకు. అవి ఏంటి అంటే ఈ క్లే బొమ్మలు ఉంటాయి కదా, మట్టితో చేస్తారు కదా బొమ్మలు, చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ రేట్స్కే నాకైతే చాలా బాగా నచ్చాయి. మా పెద్దత్తయ్య తీసుకున్నారు 2 ఏనుగు బొమ్మలు, 250 రూపీస్. చాలా పెద్దగా ఉన్నాయి. నేను కూడా తీసుకుందాం అనుకున్నా, బట్ పిల్లలు ఉన్నారు కదా పడేస్తారు అనేది ఒకటి. అండ్ ఇప్పుడు మేము రెంట్ హౌస్లో ఉన్నాం కదా, సో తీసుకొని కూడా వేస్ట్. ఎక్కడన్నా మనకి ఓన్ హౌస్ ఉంటే తీసుకొని పెట్టుకుంటే కూడా బాగుంటాయి అనేసి తీసుకోలేదు. చాలా తక్కువ కాస్టే చెప్పారు. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ 500 లోపలే ఉన్నాయి. 100, 200, 250, 300 ఇట్లా ఈ రేంజ్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయి, పెద్ద కాస్ట్ ఏం లేవు. 500 పైన అంటే చాలా రేర్. ఈ కృష్ణుని బొమ్మ అయితే 550 చెప్పారు. ఇంకా ఫైనల్గా లేట్ అయిపోయిందని ఇక్కడే టిఫిన్ చేసేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.